విశాఖలో నేడు నామినేషన్ పరంపర కొనసాగింది. బుధవారం నాడు నగరంలో అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఆ భారత్ భీమిలి నియోజకవర్గ అభ్యర్థి ఇల్లుపల్లి అనిల్ కుమార్ భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 24వ తారీఖున మేము సక్సెస్ఫుల్గా ఇక్కడ భీమిలిపట్నం ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ విధి విధానాలు మా అధ్యక్షుడి గారి ఆశయాల సాధన కోసం మేము ఒక ప్రయత్నంగా ఈసారి ఎలక్షన్లో మేము పార్టిసిపేట్ చేసుకున్నాము. అండ్ పార్టీ ప్రకారంగా కాకపోయినా ఇక్కడ ఇండిపెండెన్స్ ఇక్కడ లోకల్గా ఉన్న నేను నెక్స్ట్ ఇక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ని చాలా బాగా అడ్రస్ చేయగలుగుతానని, అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళని ఆదరిస్తారని భీమిలి ప్రజలు నేను ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాను. అండ్ ఈ ఎలక్షన్స్ భీమిలిగా ఎక్స్పెక్ట్గా వచ్చినప్పటికీ ఏంటంటే చాలామంది డబ్బులకు కానీ లేదంటే మధ్యాహ్నం కానీ పడే సిచ్యువేషన్స్ లేవండి. సో లాస్ట్ టైం ఓటింగ్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ఇక్కడ భీమిలిలో ఎక్కువ మంది న్యూట్రల్ ఓటర్స్ అలాగే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కూడా ఉన్నారు. సో మనం ఎంత ఎలక్షన్ని వీళ్ళు మోటివేట్ చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్లో మోటివేట్ చేయాలనుకున్నా సరే న్యూట్రల్ ఓటర్స్ మాత్రమే ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్ని డిసైడ్ చేస్తారండి. న్యూట్రల్ ఓటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మా పార్టీకి మొగ్గు చూపుతారని, మాకు ఓటు వేసి గెలిపిస్తారని మేము ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాము. ఇదే నినాదంతో మేము ముందుకు కూడా వెళ్ళాలని. జై భారత్. గాజువాక వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ వైసీపీ శ్రేణుల మధ్య భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. నుంచి వైసీపీ అభ్యర్థిగా అమర్నాథ్ గారు వచ్చున్నారు. అలాగే మన రాష్ట్ర నాయకులైన మరి రామసుబ్బ గారు ఉన్నారు. సరే, ఈరోజు ర్యాలీ ఏ విధంగా ఉంది? 1 లక్షల మీద వస్తుంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, దాదాపుగా శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి నామినేషను చాలా బ్రహ్మాండంగా దాదాపుగా 40,000 మందితోటి ఈరోజు గాజువాక మొత్తం అన్ని వార్డు నుంచి ఏ వార్డు 10,000 తక్కువ కాకుండా బ్రహ్మరథం పడతా నిజంగా జనం ఈరోజు గాజువాక అమర్నాథ్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారు. ఇవాళ చూస్తూ ఉంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఈరోజు ఈ రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే 5 సంవత్సరాల పాలన, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ రూపంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా రోడ్డు ఎక్కేసి వాళ్ళు జై అమర్నాథ్, జై జగన్ అంటూ రోడ్లు ఎక్కేసి నినాదాలు చేసుకుంటూ ఇంత ఎండల్లో కూడా ఎక్కడ చెక్కు చెదరని ధైర్యంతో అమర్ గారిని గెలిపించాలనే కృత నిశ్చయంతో ఈరోజు మొత్తం గాజువాక అంతా ఏకమై ఇక్కడ రావడం జరిగింది. గాజువాక ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అయిన అమర్నాథ్ గారు ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చి ఉన్నారు. అయితే ఈ యొక్క గాజువాక ప్రాంతంలో వైఎస్ఆర్ సీనియర్ నేతలైన కార్పొరేట్ అయిన ఇన్ఛార్జ్ అయిన సెల్లర్ వాసు గారు ఏ ప్రాంతం నుంచి ఈ గాజువాక ప్రజల కోసం ఈ యొక్క ఓటింగ్ కోసం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నామినేషన్కి ఇచ్చడానికి ఈరోజు ఎన్ని వేల మంది వచ్చారనేది మన వాసు గారిని అడుగుతారు. అమర్నాథ్ గారు నామినేషన్కి అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 25,000 మార్నింగ్ 9:30 నుంచి కొత్త గాజువాకలో వెయిట్ చేసి అక్కడి నుంచి ప్రోగ్రామ్ అలా అక్కడి నుంచి ఆల్మోస్ట్ నియర్లీ 2 కిలోమీటర్స్ ఇక్కడికి రావడం జరిగింది అందరూ నడుచుకొని. సో ఇటువంటిది గాజువాక చరిత్రలో ఇప్పుడు వచ్చి జరగలేదు. ఎంతమందితో నామినేషన్ అనేది ఇటువంటి ఎట్టి బస్సులో కూడా జరగలేదు. సుమారు 8,000 మందితో ఈరోజు ర్యాలీ జరిగింది. 25,000 మోర్ దెన్ 25,000 వచ్చారండి ఈరోజు. సో వీళ్ళందరూ కూడా వాలంటీర్గా వచ్చిన వాళ్ళు అందరూ కూడా అమర్నాథ్ గారు నామినేషన్ అనగానే యువతలు కూడా ఉన్నారు కాబట్టి మినిమం వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ కాల్షిప్లన్నీ అనేకమైన జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టున్నారు కాబట్టి ఆ విధంగా ఎన్ని ఓట్లు మెజార్టీ రావచ్చు? ఉదాహరణ నాకు తెలిసి అయితే 20,000 పక్క, దానికి తిరుగులేదు. 20,000 మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యేగా గుడివాడ గురునాథరావు కొడుకు అమర్ ఇక్కడ 100% ఎమ్మెల్యే.
మళ్ళీ మంత్రి గారు ఐటీ మంత్రి చేశారు, ఇప్పుడు మళ్ళీ మంత్రిగా చేస్తారు. ఇక్కడే మళ్ళీ ఇది మాత్రం వాస్తవం, ఇది సత్యం. దీనికి మాట్లాడడానికి ఇంకేం లేదు. 100% చేస్తారు. రైట్. కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. విశాఖపట్నం గాజువాక ప్రాంతం నుంచి మరి ఈరోజు టీడీపీ పల్లా శ్రీనివార్ గారు ఈరోజు భారీ ఎత్తున ఇంచుమించు ఒక 10,000 మందితో ర్యాలీతో వచ్చారు. మరి ఒక కార్యకర్తలు అడుగు తెలుసుకుందాం. బ్రదర్, ఇప్పుడు ఎలా పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ సార్ నమస్కారం సార్. మేము ముందుసారి వైఎస్ఆర్కి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈసారి ఏంటంటే వాళ్ళు చేసిన దౌర్జన్యానికి, వాళ్ళు చేసే అక్రమాలకి మేము ఈరోజు టీడీ తరఫున మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే పల్లా సీని గారు ఊర్లో వ్యక్తి, అభిమానించే వ్యక్తి, పేదోళ్ళు సాదోళ్ళు అని లేకుండా ప్రతి ఆదరించుకునే వ్యక్తి. ఈ అభిమానం కోల్దే నేను ముందుసారి మా ఎస్సీ కార్పొరేషన్ తరఫు 360 ఇల్లులు చిట్నాయుడు కాలనీలో మేము అందరం ఓటు సపోర్ట్ చేసి అతను గెలిపించడం జరిగింది. కానీ ఈసారి ఆ 360 ఇల్లులతో పాటు ఇంకో 360 ఇల్లులు సెడదెంగుతాం. మా భూములు దెంగుతున్నారు, మా కార్పొరేషన్లు పీకేశారు, ఎస్సీ కార్పొరేషన్లు పీకేశారు. ప్రతిదీ కూడా అందరూ అబ్జర్వేషన్ చెయ్యాలి. అంటే మేము ఏదో కాదు, వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చారు, మేము అభిమానంతో వచ్చాము ఈరోజు. అదే నేను తెలుసుకుంటాను. ప్రతిదీ కూడా పీకేశారు. 8,000 మెజార్టీలో కంపల్సరీ పల్లా శ్రీనివాసరావు గారు 1,20,000 ఓట్లు మెజార్టీతో భర్త గారు కానీ సీన్ గారు కానీ గెలడం కంపల్సరీ. ఎందుకంటే ఎవరో ఏదో ఇస్తారని కాదు, అభిమానంతో ఈరోజు ఎంతమంది జనం వచ్చారు, అతనికి కంపల్సరీ గెలుస్తారు. ఈరోజు గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా సీన్ గారు నామినేషన్ వేయడానికి వెళ్ళారు. మాజీ కార్పొరేటర్లు అలాగే మరి రాష్ట్ర నాయకులైన బీజేపీ కర్ణరెడ్డి నరసింహరావు గారు సార్, ఇప్పుడు జనాలు అయితే ఇప్పుడు ఏ విధంగా ఎన్డీఏ కూటమి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నామినేషన్ అత్యంత పండగ వాతావరణంలో వేలాదిగా జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తల మధ్య వచ్చి ఒక కోలాహలంగా ఇక్కడ గాజువాక ఎంఆర్ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కరెక్ట్గా 1:17 117 లక్కీ నెంబర్ 9 దీనికి విజయానికి సంకేతం. ఖచ్చితంగా మే 13వ తేదీన అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. దేశంలో ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోనూ కూడా ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తుంది. ఎంపీ అభ్యర్థి కూడా మేమే గెలుస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఎంవి సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంతా కూడా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి ఒక చరిత్రలో
ఎప్పుడు ఇలా నామినేషన్ కూడా వేస్తారనే విధంగా అరిలవ లాస్ట్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు కూడా అసలు ఒక జన సందోహం లాగా వచ్చేసి జన సముద్రం లాగా కల్పించారు. అన్ని బైక్స్ కానీ కార్యకర్తలు కానీ అసలు విపరీతం, అసలు అంత అద్భుతంగా వాళ్ళంతా సపోర్ట్ చేసి ఈరోజు అంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ముందుగా నా కార్యకర్తలందరికీ అభిమానులకి నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఎంత స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు వచ్చిన ఈ పార్టీ కార్యకర్తలు కానీ మా అభిమానులు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం ఇచ్చే అభిమానులు అందరూ కూడా ఈరోజు అంతగా తరలి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో ఈ ర్యాలీ చూస్తూ ఉంటే మేము అత్యధిక మెజార్టీలతో ఈ స్థానం గెలుస్తామని నేను చెప్పగలుగుతా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే నేను గత 6 నెలల నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను. 6-8 నెలల నుంచి కంటిన్యూస్గా పాదయాత్ర చేస్తూ ఉన్నాను. గడప గడపకి తూర్పు నియోజకవర్గం బతి తిరిగాను. వాళ్ళందరి మనసులో మాట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, బాబు మాకు ఆ బాబు ఒక కొడుకులా ఒక తమ్ముడులా అందరికీ సాయం చేస్తున్నాడు అన్నలా. మేము ఇంకెవరు కావాలి, మాకు ఇంకేం కావాలి, ఆయన అన్నీ మాకు అడగకుండా ఇచ్చారు, మాకు ఇంకేమీ మాకు అక్కర్లేదు. కాబట్టి మేము వేరే వాళ్ళ కోసం ఆలోచించే అవసరం మాకు లేదు బాబు. మేము జగన్ని ముఖ్యమంత్రిగా మళ్ళీ చేసుకుంటాం. ఆయన ఉంటేనే మా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఆయన లేకపోతే మాకు ఈ మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో హామీలు ఇచ్చి అన్ని అబద్ధాలు చెప్పి అన్ని హామీలు తప్పిన వ్యక్తులు మేము 80% నమ్మం. 5 సంవత్సరాల్లో ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాల పథకాలు పెట్టారో అన్నీ కూడా హామీలు 100% నెరవేర్చి మాకు ఈరోజు సంతోషం.